ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ప్రజల చూపు, ప్రజల స్వరం, నిజం మీ ముందుకు తీసుకువచ్చే మీ విశ్వసనీయ వార్తా వేదిక ప్రజావీక్షణం. ముఖ్యంగా మార్చి 19, 2023 సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో జోగలంపేట గ్రామంలో యోగలం పాదయాత్ర సంబంధించిన సమావేశంలో ఇచ్చిన హామీ ప్రకారం మా నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు 19/3/2026 జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం ఈరోజు జాబ్ క్యాలెండర్ ప్రకటించడం నిజంగా చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఉగాది కానుకగా రాష్ట్ర యువతకు దాదాపు 10,060 ఉద్యోగాలు ప్రకటించారు. దాంట్లో ముఖ్యంగా విద్యాశాఖ 1,500 పోస్టులు, గ్రూప్ 1 3,797 పోస్టులు, గ్రూప్ 2 1,759 పోస్టులు, ఇంటర్ పాఠశాల విద్య 3,004 పోస్టులు, మొత్తం కలిపి 10,060 పోస్టులు ఈరోజు ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి యువత తరఫున మనస్ఫూర్తిగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గతంలో మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, ధైర్యశాలి నిజాయితీపరుడు పవనన్న, అలాగే మా లోకేష్ బాబు గారు మా అందరికీ పైనుంచి అన్ని పంచాయతీలు చూస్తున్నటువంటి మా ప్రధానమంత్రి గారు శ్రీ మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో టీచర్ పోస్టులు 16,350 పోస్టులు ఫిలప్ చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎప్పుడు కూడా గతంలో ఈ మాట మూసేయలేదు. మేము చెప్పిన ప్రకారం, మా లోకేష్ బాబు గారు చెప్పిన ప్రకారం ఈ యొక్క 16,350 పోస్టుని ఫిలప్ చేశామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. అట్లాగే పోలీసు ఉద్యోగాలు 6,250 పోలీసు ఉద్యోగాలు కూడా మా ఇండియా గవర్నమెంట్లో ఫిలప్ చేశామని చెప్పి కూడా నేను ధైర్యంగా తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో మొత్తం మీద ఈ యొక్క 20 నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు 30,607, డిఎస్పీ కానిస్టేబుల్ నియామకాలన్నీ కూడా పూర్తి చేశాం. అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా ఉపాధి సంబంధించినటువంటి వాళ్ళకి 2,48,906 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పేదానికి మాకు చాలా సంతోషం ఉంది. అలాగే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ద్వారా దాదాపు 1,46,627 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని చెప్పి ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే పరిశ్రమ రంగంలో దాదాపు 95,174 మందికి ఉద్యోగాలు ఎన్డీఏ గవర్నమెంట్ కల్పించిందని చెప్పేదానికి మేము గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో దాదాపు 64,035 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఐటీ మళ్ళీ ఎలక్ట్రానిక్స్లో 13,866 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే పర్యాటన రంగంలో దాదాపు 5,028 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. టోటల్ మొత్తం మీద ఈ 20 నెలల్లో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 6,28,347 మందికి నిరుద్యోగులకి ఉద్యోగం, ఉపాధి అవకాశం కల్పించామని చెప్పేదానికి గర్వంగా ఫీల్ అవుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేసేటువంటి నాయకులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్, మా లోకేష్ బాబు గారు ఉన్నారని చెప్పేదానికి నిజంగా ఎన్డీఏ కుటుంబంతో గర్వపడుతున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు. గతంలో పోస్టులు ఫిలప్ చేస్తే మీరు మొన్న చూశారు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇచ్చింది. ఇవన్నీ కూడా తక్కువ జరిగాయి. అందరూ కూడా మళ్ళీ రివర్స్ పిలిచారు, డిఎస్పీని, ఆర్టీఓని. ఆ స్థాయిలోనే ఆ రోజు జరిగింది. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా చట్ట ప్రకారం క్రమశిక్షణగా ఎక్కడ ఇంత అవినీతి లేకుండా ఈరోజు ఈ యొక్క 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఏకైక గవర్నమెంట్ మా ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పేదానికి నిజంగా గర్వపడుతున్నాం. అట్లాగే ఇక్కడ మా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు మనం మినీ ఉద్యోగ మేళలో 7 నిర్వహించాం. అలాగే మెగా ఉద్యోగ మేళలో 2 నిర్వహించాం. దీంట్లో మొత్తం హాజరైన సభ్యుల సంఖ్య 1,507 మంది ఈ యొక్క ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యారు. దాంట్లో ఉద్యోగం పొందిన వారు దాదాపు 700 మంది ఉన్నారని చెప్పేదానికి నిజంగా చాలా సంతోషం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం.
అలాగే ఇక్కడ డిఎస్సి ద్వారా మన నియోజకవర్గంలో మొత్తం పోస్టుల్లో 69 మంది ఇక్కడ మన గూడూరు కాన్స్టిట్యున్సీలో సెలెక్ట్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే 21 అంగన్వాడీ పోస్టులు కూడా ఇక్కడ ఫిలప్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడు మా మంత్రి నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలా, ఈ రాష్ట్రం దేశంలో మొదటి రాష్ట్రంగా ఉండాలనేటువంటి దృక్పథంతో ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సహాయ సహకారాలతో ప్రయత్నం చేస్తున్న విషయాన్ని కూడా మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఇదే ఎప్పుడే చెప్పారు మా వాళ్ళందరూ కూడా, ఇవన్నీ కోర్టుకి వెళ్ళడం అంటే ఉద్యోగాలు రాకుండా కోర్టులో వేసి ఆపేజ ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకి అక్షంతలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మీ గవర్నమెంట్ చేస్తుంటే మేము ఎప్పుడు అడ్డం పడ్డా, మీరు చేయలేదు అనుకోండి. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంటే మా కోసం కాదు, నిరుద్యోగులు ఉన్నారు ఆ బిడ్డ కోసం చేస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా డిగ్రీలు చదివి, పీజీలు చదివి, ఇంటర్మీడియట్ చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు ఈ విధంగా ఉద్యోగాలు కల్పన చేస్తుంటే దాన్ని మీరు కోర్టులో వేసి అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. టీచర్ ఉద్యోగాలు అప్పుడు ఎంతో మంది ఎన్నెందో కోర్టుకు వేశారు. కానీ మా లోకేష్ బాబు గారు సమర్థవంతంగా కోర్టులో మంచి లాయర్లు పెట్టి ఎక్కడ కూడా చిన్న పిటిషన్ లేకుండా 16,000 చిన్న పోస్టుల్ని అవ్వాల్సిన పోస్టులు ఫిలప్ చేసిన మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా చెప్తున్నాం, మేము ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పింది చేస్తున్నాం. సూపర్ 6లో ఏం చెప్పామో మేము చేస్తున్నాం, అలాగే యోగాలో ఏం చెప్పామో మేము చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే గ్రామాల్లో ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి వల్ల ఎన్నో గ్రామీణ రోడ్లు బాగుపడ్డాయని చెప్పి దాన్ని కూడా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. రేపు కూడా మా పవన్ కళ్యాణ్ గారు మా కాన్స్టిట్యున్సీకి రిపోర్ట్ ఇచ్చారో మొత్తం పూర్తి డీటెయిల్స్ అవి కూడా ప్రెస్ ముందు ఉంచుతాం. అలాగే వాటర్ కూడా దాదాపు 11 కోట్ల వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అది కూడా మీ ముందు ఉంచుతాం. R&D కూడా దాదాపు 7 కోట్లు 8 కోట్లు ఇస్తుంది. వర్కుల వారీగా మీ అందరికీ కూడా వివరాలను కూడా ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే గ్రామీణ ప్రాంతంలో కూడా దాదాపు 9 కోట్లతో పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఇచ్చిన బిడి రోడ్డు అవి కూడా మీకు ఇస్తాం, అవి తీసుకొచ్చి ఇస్తాం. అట్లాగే ఇందులో చెప్తామంటే మా నాయకులు, మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చేసేటువంటి కార్యక్రమం మీద జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదో మమ్మల్ని ఏదో విడదీయాలని చెప్పి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించవు. ఎందుకంటే మేము పాటుపడేది, మేము కానీ పవన్ కళ్యాణ్ గారు పాటుపడేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర యువత కోసం, అంతే తప్ప ఇంకోటి స్వార్థం మాకు లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో అన్ని కులాలు అన్ని మతాలని గౌరవిస్తున్న విషయాన్ని కూడా నేను ఒకసారి దృష్టి తీసుకొస్తున్నాను. ఎందువల్లంటే మా గవర్నమెంట్లో ఇప్పుడే మా శివాజీ చెప్పినట్టు ఇమాములకి మౌజులకు కూడా జీతాలు ఇచ్చాం, పాస్టర్లకి జీతాలు ఇచ్చాం, అలాగే హిందూ దేవాలయాల పూజారులకి కూడా ఆంధ్రలో గౌరవ వేతనం ఇస్తామని చెప్పి గతంలో ఆ పరిస్థితి లేదు, ఈరోజు మేము చేస్తున్నాం. అలాగే పెద్దలు ఆనం రామరాయుడు గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి చాలా నిధులు ఇచ్చిన విషయాన్ని కూడా తెలియదు. ఆయన కూడా 27వ తేదీ గూడూరు ఇచ్చేస్తున్నారు. ఆయన చేతుల ద్వారా 80 లక్షల రూపాయలు ఒక శివాలయం ఫౌండేషన్, అలాగే ఒక 80 లక్షలు పెట్టి రామాలయం పూర్తయింది, ఒక 20 లక్షలు పెట్టి ఇంకొక పోలేరమ్మ దేవస్థానం పూర్తయింది. అన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమంలో వస్తున్నారు. అలాగే వరగలిలో కూడా దాదాపు 2 కోట్ల రూపాయలతో రామనాయుడు గారు నిధులిచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చెప్పిన విధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. ఈరోజు మా యువ నాయకుడు ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. త్వరగానే ఉద్యోగాలు ఫిలప్ చేస్తాం. రేట్ ఇచ్చాము, ఊరికే నోటిఫికేషన్ ఇచ్చేసి నెలపడి సంవత్సరాల తరబడి అది ఆపే సమస్య లేదు. అప్పటికప్పుడు కూడా ఈ యొక్క కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తూ పత్రికా మిత్రులు కూడా మాతో కోఆపరేట్ చేయండి. అలాగే గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఇలాంటి మంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం పనిచేయడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ మరొకసారి యువతకి త్వరలో కూడా మా సోదరులు చెప్పినట్టు మరొక జాబితాలో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం ఉంది గూడూరులో కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ ఏ చిన్న ఉద్యోగం వచ్చినా నా కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా పేదవాళ్ళకి సహాయపడతా అని చెప్పి తెలియజేస్తాం. త్వరలోనే ఒక ఇండస్ట్రీస్తో అంతా కూడా ఒక మీటింగ్ కూడా పెట్టి ఆ మీటింగ్లో వాళ్ళ పరిశ్రమలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవి లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా గట్టిగా మాట్లాడేటువంటి కార్యక్రమం కూడా ఉంటుందని చెప్పి కూడా యువతకి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఉపయోగించుకునేది మన ల్యాండ్, ఉపయోగించుకునేది మన సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి
రోడ్లు కానీ అన్నీ, కానీ ఉద్యోగాలు మాత్రం ఎక్కడ నుంచి పెడతారు ఒక కుదరదు మాకు. మా వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కడ ఫ్యాక్టరీలు ఉంటే దాని సంబంధాలకి ఇవ్వాలని చెప్పి కూడా మేము ఖచ్చితంగా గట్టిగా డిమాండ్ చేస్తాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా మహర్దశ, గూడూరుకి ఒక మహర్దశ వచ్చేటువంటి పరిస్థితి. స్టీల్ కంపెనీ వాళ్ళు కూడా మీరు నిన్నే చూసుంటారు, ఇక్కడ కోట, గూడూరు, చిలుకూరు మండలాల్లో స్థలం కూడా చూసేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే ఇంకా చెప్పాలంటే ఫర్నిచర్ పరిశ్రమ, ఫర్నిచర్ ఇండస్ట్రీ, అది కూడా మన గూడూరు మండలంలో వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే అక్కడ కూడా దాదాపు 1000 ఎకరాల భూమి కావాలి, 500 ఎకరాల భూమి క్లియర్గా ఉంది. 1000 ఎకరాల అప్లికేషన్స్ ఉన్నాయి. అవి కూడా గౌరవ కలెక్టర్ గారు పరిష్కరించి త్వరలో దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఓటాల్లో ఉదాహరణ ఇండస్ట్రియల్ పార్క్, అది కూడా ఎన్సెస్ వాళ్ళు కట్టిస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేసి దాదాపు 300 ఎకరాలు కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోయిందని చెప్పి కూడా ఒకసారి మా గూడూరు ప్రజలు కూడా తెలియజేస్తున్నా. అలాగే సీఎం గారు రివ్యూ మీటింగ్లో మన ఈ సలహాకాల గురించి అది కూడా శాంక్షన్ ఇచ్చాడు. అలాగే ఈ యొక్క కట్ట బ్యూటిఫికేషన్ కూడా శాంక్షన్ ఇచ్చాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కోట చిట్టమూరు మండలంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు 20 పంచాయతీలకి ఈ తెలుగు గంగ కెనాల్ ఆపేస్తున్నారు. వాళ్ళు 2020లో శాంక్షన్ చేశారు, తర్వాత ఆపేసుకున్నారు. అది కూడా త్వరగా పూర్తి చేయమని కూడా ఆదేశాలు ముఖ్యమంత్రి గారు మనం ఇచ్చారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే బాలెడ్డిపాలెం బ్రిడ్జి కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పారని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా మేము బాబు గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఆయన ఓకే అన్నారు. అది కూడా త్వరలో అన్ని పనులు కూడా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తే 1-2 పనులు అవ్వకపోతే మా తప్పు కాదు, మా ప్రయత్నంలో లోపం ఉండదు. ఎందుకంటే దూరాయపట్నం ఆ రోజు 1.5 కోటికి నేను జీవో తెచ్చా. మేము తర్వాత మా గవర్నమెంట్ పోయింది, ఎవరు పట్టించుకునేవాళ్ళు. మళ్ళీ దూరాజపట్నం కాలం ఉన్నప్పుడు వారు ఉన్నప్పుడు చేయరు, ఇప్పుడు తెలుగుదేశం దిగ దూరాజపట్నం కాలం, అయితే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎవరు దూరాజపట్నం కాలం అడగారు. కాబట్టి అది కాదు పద్ధతి. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజల యొక్క అభ్యున్నతికి పాటుపడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళ నాయకుల్ని ఎమ్మెల్యేని డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ప్రజలకు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రజలు మాకెందుకులే అనుకుంటే పనులు జరగవు. ఖచ్చితంగా మీరు ఏవైతే అనుకున్నారో, గూడూరు ఏ విధంగా అనుకున్నారో అవి చేయకపోతే మీరు నిలదీయండి ఎమ్మెల్యేని. నాకు రెండో మాట్లాడు. ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా, ఈరోజు నా గూడూరు ప్రజల కోరిక మీద నేను బాబు గారితో మాట్లాడి, లోకేష్తో మాట్లాడి, పవన్తో మాట్లాడి ఈరోజు మన 3 మండలాలు టౌన్ నియోజకవర్గాలు కలిపాను. అంటే అందరు డిమాండ్ ఈరోజు బాధపడవచ్చు, రకరకాలు ఉన్నాం ఈరోజు, కానీ ఆ రోజు అందరూ అదే మాట్లాడుతున్నా. దాని ప్రకారం నేను కలిపేదానికి మా బాబు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం చేశారని చెప్పి. ఎందుకంటే చేసిన పని చెప్పుకోవాలా, నాయకులు కూడా చేసిన పని చెప్పుకోవాలి. మా వాళ్ళు చెప్పుకోరు, వీళ్ళకైతే పిచ్చేది. ఇప్పుడు గూడూరు మనకి ఇల్లు దగ్గర కాబట్టి చెప్పాము. సరే, రాజకీయం ముఖ్యం కాదు, ఇక్కడ రాజకీయం ముఖ్యం కాదు. మన గూడూరు ప్రజల అభివృద్ధి ముఖ్యం, గూడూరు ప్రజల మనసులో భావాలు ముఖ్యం తప్ప మన స్వార్థాల కోసం